హాయ్. ఈరోజు నేను నా బీడ్స్ కలెక్షన్ మీకు చూపెడుతున్నా. సో ఇవన్నీ కూడా ఇక్కడ యూఎస్లో జెమ్ షోలో తీసుకున్నాయే. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, వీటిని చూస్తే వీటిని ఎలా ఎలా చేయించుకోవాలి, ఎలా చుట్టించుకోవాలి అనే ఒక ఐడియా వస్తుంది. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నా. మీకు చూపెడతాను ఇవన్నీ, అంటే నేను ఎలా తీసుకొని ఎలా చేయించుకున్నానో చూపెడతాను. సో సో ఇది వచ్చేసి ఫస్ట్ ఇది చూపెడతాను, నేను దీని గురించి చెప్తాను. సో ఇది వచ్చేసి ఇది ఎమరాల్డ్ బీడ్స్. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి. ఇవి 11 రోస్, $150 ఇవి. వీటిని ఏంటంటే ఇలా కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఒక పెండెంట్ లాగా కూడా పెట్టుకోవచ్చు. సో ఇది చూడగానే చాలా క్యూట్గా అనిపించింది, అందుకని తీసుకున్నా దీన్ని. నా దగ్గర ఉన్న కలెక్షన్స్లో ఇది ఒక యూనిక్ పీస్ ఇది. సో ఇది పర్ల్స్. ఈ పర్ల్స్ కూడా రౌండ్ పర్ల్స్ కాదు ఇది. సో తర్వాత వచ్చేసేమో ఇది పెండెంట్, ఇది కృష్ణుని పెండెంట్ ఇది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. అది ఇలా ఇది వేసుకుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది. సో యాక్చువల్గా వేసుకుంటే ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఇది కూడా రియల్ ఎమరాల్డ్స్ ఇవి, కాకపోతే ఇవి చాలా ఇయర్స్ కింద తీసుకున్నా, నాకు ప్రైస్ గుర్తులేదు. ఇవి వచ్చేసి చిన్న ఫ్లవర్ థింగ్. ఇది 1 గ్రామ్ ఒక్కొక్కటి. సో ఇలా చేయించుకున్నాను నేను. ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది శారీస్ మీదకి. సో ఇవి కూడా ఎమరాల్డ్స్ అండ్ నక్షి బాల్స్ ఇవి. సో ఇవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇవి కూడా ఇక్కడ తీసుకొనే నేను ఇండియాలో తీసుకెళ్ళి చుట్టించాను ఇవి. సో అలాగే ఇవి వచ్చేసి ఇవి కూడా ఎమరాల్డ్సే, బట్ నాట్ రియల్ వన్స్ అన్నట్టు. ఇవి ఆనిక్స్ ఇవి, బట్ చూడడానికి అంటే జేడ్స్ లానే ఉన్నాయి, బట్ ద డిఫరెన్స్ మనం కనుక్కోలేము. ఇవి కూడా దీన్ని ఇలానే వేసుకోవచ్చు ఫ్యాన్సీ శారీస్ మీదకి. చాలా బాగున్నాయి, అంటే దీన్ని ఇట్లా స్మూత్గా అంటే షైనీగా బాగున్నాయి ఇవి. ఇవి కూడా ఎమరాల్డ్సే, బట్ కొంచెం ఇవి ఫ్యాన్సీ అన్నట్టు. ఇవి ఏమంటే ఇవి రియల్ కావు, ఇది జస్ట్ ఫ్యాన్సీ ఇవి, కాకపోతే ఇవి ఎమరాల్డ్సే ఇవి కూడా. ఇదొక ఫ్యాన్సీ ఐటమే ఇది కాకపోతే చోకర్. ఇది కూడా బాగుంటుంది ఇట్లా పెట్టుకుంటే. నేను ఇక్కడ తీసుకున్నాను దీన్ని. ఆకృతి కలెక్షన్స్లో ఆర్డర్ చేశాను నేను ఇది, కాకపోతే చాలా ఇయర్స్ కిందట. ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే ఇదొక చోకర్. ఈ పర్ల్స్ అయితే ఇక్కడనే తీసుకున్నా నేను, కాకపోతే ఇది ఇండియాలో తీసుకున్నా. సో ఇది కూడా బాగుంటుంది ఇట్లా చోకర్ అన్నట్టు. ఇవి వచ్చేసి ఇవి కూడా ఇక్కడే తీసుకున్నాను. ఈ నక్షి బాల్స్ ఏమో ఇండియాలో తీసుకున్నాను. జస్ట్ ఇట్లా సింపుల్గా వన్ రో ఇలా వస్తుంది అన్నట్టు, జస్ట్ ఇట్లా నెక్ వరకు ఇలా వస్తుంది. తర్వాత వచ్చేసి ఇంకా ఇవి కూడా ఇక్కడ జెమ్ షోలోనే తీసుకున్నాను. ఇవి కూడా ఫ్యాన్సీ శారీ మీదకి బాగుంటుంది. ఇవి కూడా రియల్ పర్ల్స్ ఇవి. సో ఇవి కూడా పర్ల్ విత్ ద యాంటిక్ పెండెంట్ ఇది. సో ఇది అప్పుడప్పుడు మా హస్బెండ్ వేసుకుంటాడు, అప్పుడప్పుడు నేను వేసుకుంటా. ఓకే, సో అట్లానే ఇవి వచ్చేసి ఇది కోరల్. ఇలా ఉంటుంది ఇది కోరల్. ఇది కూడా అంటే ఫ్యాన్సీ శారీస్ మీదకి వేసుకోవచ్చు, బాగుంటుంది ఇది కూడా. కోరల్స్లోనే ఇంకొకటి ఉంది. సో అది ఈ రెండు సేమ్. ఇది డార్క్, ఇది లైట్. సో ఇది వచ్చేసి చాలా బాగుంటుంది. ఇలా అన్నట్టు, ఇది ఇలా సైడ్కి వస్తుంది అన్నట్టు. ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. ఇంత లైట్ కలర్ శారీస్ మీదకే వేసుకోవాలి, ఇది చాలా బాగుంటుంది.
సో వీటికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి వీటికి అలా. సో ఇవి వచ్చేసి ఇవి ఒక బీడ్స్, ఇవి ఇంకా జస్ట్ మామూలు బీడ్స్ ఇవి. వేసుకుంటే ఇలా ఉంటుంది. వీటన్నిటిలోకి హైలైట్ ఇవన్నట్టు. సో ఇవేంటంటే ఇవి వెరీ రీసెంట్గా తీసుకున్నా. ఇవి ఒక్కొక్కటి $5 అన్నట్టు. వాళ్ళు అలా కుప్పలు అక్కడ వేసేసి యూ పిక్ ఎనీ వన్, అంటే ఈచ్ వన్ $5 అన్నట్టు. సో ఇవి చూడండి ఎంత ఫ్యాన్సీగా ఎంత బాగున్నాయో. సో ఇవన్నీ మన చార్మినార్ బాబత్ అన్నట్టు ఇవి. సో కాకపోతే చాలా బాగున్నాయి, వేసుకుంటే చాలా బాగుంటాయి. ఫ్యాన్సీ శారీస్ మీదకి అలా ఇట్లా వేసుకుంటే బాగుంటాయి. సో ఇవైతే బాగా నచ్చినాయి నాకు. సో యాక్చువల్గా విత్ బ్రేస్లెట్, ఇది మ్యాచింగ్ బ్రేస్లెట్ అన్నట్టు ఇది దీని మీదకి. సో ఇవైతే బాగా నచ్చినాయి నాకు. జస్ట్ ఒక్కొక్క పీస్ $5 అన్నట్టు. $5. ఇది కొంచెం వెరైటీగా ఉంది, ఇది లాంగ్ అన్నట్టు. చూడండి దీనికి మ్యాచింగ్ బ్రేస్లెట్. అండ్ ఈ బ్రేస్లెట్ కూడా ఇది చూడండి, ఇది హుక్ ఎలా ఉంటుందో. జస్ట్ ఇలా లోపల మ్యాగ్నెట్ ఉంటుంది. సో ఇలా చూసి ఇలా పెట్టుకోవడం అంతే. సో వీటికి కూడా అంతే, ఎక్కువ కష్టపడిన అవసరం లేదన్నట్టు. జస్ట్ ఇలా చూసి ఇలా పెట్టుకోవడమే. చూడండి ఎంత ఫ్యాన్సీగా ఎంత బాగుందో. ఇదైతే బాగా నచ్చింది నాకు. ఇది బ్లాక్ బీడ్స్, ఇవి నేను ఇంతవరకు వేసుకోలేదు. ఇవి అలా చూపించి చాలా రోజులు అవుతుంది, బట్ ఎప్పుడు వేసుకోలేదు. జస్ట్ ఇవి క్రిస్టల్స్, ఇవి బ్లాక్ క్రిస్టల్స్. సో ఇది వచ్చేసి ఇది ఇంకొక ఫ్యాన్సీ ఐటము. ఇవి కూడా జస్ట్ బీడ్స్. ఇవన్నీ సపరేట్గా తీసుకొని, సో ఇవి సపరేట్గా తీసుకొని ఇండియాలో చుట్టించాము, పెండెంట్ అండ్ బీడ్స్. సో ఇవి వచ్చేసి ఇవి రియల్ బీడ్స్. ఇవి లైట్ కలర్, కొంచెం ఇవి ఎక్స్పెన్సివే. సో ఇలా ఉంటుంది. సో ఇది ఇంకొక ఐటమ్. ఇది చాలా బాగుంటుంది, ఇది నా ఫేవరెట్. ఇది సో ఇది వచ్చేసి ఇది మా బాబుది, బట్ అప్పుడప్పుడు నేను కూడా వేసుకుంటా దీన్ని. ఓకే, సో ఇది వచ్చేసి ఇది నేను ఇక్కడ యూఎస్లోనే తీసుకున్నాను, మంజులా జ్యువెలర్స్లో తీసుకున్నాను. కాకపోతే చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఇది. సో ఇది కూడా యాక్చువల్లీ మా బాబుది, బట్ నేను వేసుకుంటా అప్పుడప్పుడు. సో ఇది అంటే దీన్ని ఎక్కువ వేసుకోలేదు కావచ్చు, ఇట్లా స్ట్రైట్గా అవ్వట్లేదు. ఇది కొంచెం బ్రాండ్ న్యూ అన్నట్టు ఇది. సో దీనికి ఒక చిన్న లాకెట్ ఇలా వేసుకుంటాను. చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ కామెంట్ బిలో మీకు విచ్ అంటే ఏది బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.